కాంగ్రెస్లో ఉన్న మహిళా నాయకురాలు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, దాదాపు కొంతమంది మన ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ పెట్టారు. ఏమంటారు? ఏముంది, వాళ్ళ కడుపు నిన్నది దరిద్రం బాసింది. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇలా బీఫాము రేవంత్ రెడ్డి ఇస్తే గెలిచిర్రు. కానీ వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే వాళ్ళకి వేసిన ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీలే అని మా సంగతి మర్చిపోతున్నారు. ఇవాళ తోటి బీసీ మీద పడ్డ వేటు రేపు మీ దానిక వస్తే కనుక మీకు మద్దతు ఎవడు రావాలని నేను అడుగుతున్నా. ఇవాళ తోటి బీసీ బిడ్డ మీద ఒక కుట్ర చేసి ప్రభుత్వం ఆమెను పార్టీ నుంచి తీసేద్దామన్న కుట్రలు చేస్తుంటే ఒక బీసీలుగా మీరు తోటి బీసీని జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోగా ఆమె మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా ఒక బీసీ బిడ్డ తరపున నిలబడేది పోయాలా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకుల్ని చూసుకుంటే ఒకళ్ళంటే ఇంకొకరు కలిసి కట్టుగా పనిచేస్తారు. అదే కలిసి కట్టు పనితీరు ఇవాళ బీసీలలో ఎందుకు లేకుండా పోతుంది? ఇవాళ మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతుర్రని నేను అడుగుతున్నా మన బీసీలని. బీసీలు ఏదైతే మీ కడుపు నింత దరిద్రం వాసిందా అంటే మీకు ఎమ్మెల్యేలకు ఇచ్చి మీకు ఎమ్మెల్సీ నామినేట్ పోస్ట్ ఇస్తే మీరు రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు కుక్కలా మీరు గొలుసులేసి ఆడిస్తుండా? కుక్కలకు గొలుసులేస్తే ఇంట్లో ఎట్లా ఆడతారో అట్లా ఆడతారా? మీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, చిత్తశుద్ధి ఏం లేవా? జాతి పట్ల అభిమానం లేదా? జాతి పట్ల చిత్తశుద్ధి లేదా? జాతి పట్ల బాధ్యత లేదా? ఇవాళ మన జాతి బిడ్డను కొండా సురేఖని ఇవాళ కుట్రలు చేసి తీసేస్తున్నాం అంటే మీ నోర్లు ఏమవుతున్నాయి? మళ్ళా కనుక మీరు ఇవాళ ఇంకో 2 ఏళ్ళు ఉంది. ఏదైతే నిన్న 17 మంది ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ బీసీలు కొండా సురేఖ మీద ఒక దండయాత్ర సృష్టించిర్రో అదే మీరు రేపు మళ్ళా విలేజ్లకు వచ్చి పల్లెటూర్లకు వచ్చి అదే బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అడుక్కోవాలి మీరు. అప్పుడు మీకు ఇవాళ బీసీకి సపోర్ట్ చేయని మిమ్ముల దేంతో కొడతారు అనేది మీరు ఒక్కసారి మీ భవిష్యత్తు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే పాత కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి గౌరవం లేదంటారా? ఇప్పుడు పాత కాంగ్రెస్ ఎవరు మాట ఇక్కడ ఏం నడుస్తుందంటే పాత కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని నడుస్తుంది. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ ఎవరు స్పందించట్లే. ఇవాళ జానారెడ్డి స్పందించలే, కోమటిరెడ్డి బ్రదర్స్ స్పందించలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించలే, నిన్న ఇవాళప్పుడు రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తిన జగ్గారెడ్డి స్పందించలే. ఏమైనా కుక్కకు బిస్కెట్లు వేసిన ఈ అవకతవక ఎమ్మెల్యేలు తప్ప అచ్చమైన ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడిర్రని నేను అడుగుతున్నా. ఏ ఎమ్మెల్యే మాట్లాడిండు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గత 40-50 ఏళ్ల నుంచి పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరు స్పందించారు అంటే ఇక్కడ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది బహిరంగంగా కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి పిలుపునిస్తే ఇవాళ 50 మంది 40 మంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టంటే తుప్పాసి 7 మంది అది కూడా ఎలాంటి వాళ్ళు వచ్చిర్రో మనం చూసినాం. ఎలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిరో మనం చూసినాం. కాబట్టి నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర సర్కార్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బీసీల మీద మీరు ఆల్రెడీ 42 రిజర్వేషన్ అని బీసీలను ముంచి మోసం చేసి గద్దెనెక్కినవు. ఇవాళ మళ్ళా బీసీల జోలికి వస్తే నిన్ను గద్దె దించుడు చిటికల పని అని చెప్తున్నా నేను. ఇవాళ రేవంత్ రెడ్డికి నిన్నటిదాకా సపోర్ట్ చేసిన నేను ఒక బీసీ బిడ్డగా నేను కాదు, నా తండ్రి కాంచి తాతల కాంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక పనిచేసేటోళ్ళకు గుర్తింపు లేదు. ఒక బీసీ బిడ్డగా పుడితే ఐసా ఉండాలి, పైసా ఉండాలి, కామ్దాన్ ఉండాలి, కబద్దార్ ఉండాలి, అన్ని విధాలుగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీలో చోటు ఉన్నది, లేకపోతే లేదు. కానీ 90, 60, 56% ఉన్న బీసీ మొత్తం 90% ఉన్న మన బహుజనులం ఎందుకు కొట్లాడలేకపోతున్నాం? అసెంబ్లీలో మనం ఇవాళ 80 మంది ఉండాల్సిన మనం 20 మందికి ఎందుకు పరిమితం అవుతున్నాము? ఇవాళ ఏదో అరకాతాక 5-4 ఉండాల్సిన 5% ఉన్న రెడ్డిలు ఇవాళ 45 మంది ఇవాళ అసెంబ్లీలో ఎట్లున్నారు? ఏ పార్లమెంటు సీట్ అయినా కూడా ఇవాళ నల్లగొండలో చూసుకుంటే 9 మంది 8 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఇవాళ రెడ్డి ఎంపీలు. అయితే మనం ఓట్లు మనం వేస్తుంటే సీట్లలో వాళ్ళని కూర్చోబెట్టి మనం మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దేహి అని అడుగుడేందనేది ఈ తెలంగాణలో ఉన్న బీసీలకు ఇంకా కూడా మేల్కొల్పు కలగాలి. ఇంకా కూడా ఈ బానిసత్వాలు ఈ వెనకంగా జెండాలు మోసే పద్ధతిని బంద్ చేసుకొని అందరు పిడిగిలి బిగించి అందరూ ఒక్క తాటి మీద వస్తే బీసీ రాజ్యాధికారం వస్తే మన బతుకులు మారుతాయని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్న మన తెలంగాణ ప్రజలకు. కొండా సురేఖ త్వరలో జనసేన పార్టీలోకి వెళ్తుందని ఒక వార్త వస్తుంది. ఈ మధ్య కాలంలో ఏమంటారు? ఏముంది మరి, ఇంటోడు ఈగతోని కొడితే బయటోడు పొరగతోని కొడితే అన్నట్టు మరి మీరు ఇలా తెలంగాణలో కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీలోకి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ దండయాత్ర ఆ పార్టీ మీద చేసిందామే
పెద్ద ఎత్తున ఫైట్ చేసింది. ఎట్లా పోతుంది? మానవత్వం అనేది, మనస్సాక్షి అనేది ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఇవాళ అటు పోయే పరిస్థితి లేదు. ఇవాళ మరి బీజేపీకి కూడా పోయే పరిస్థితి లేదు. బీజేపీకి పోతే బీజేపీ ఏమో సొక్కమైందా? అది అగ్రవర్ణాలదే. ఇంకా ఆయన ఢిల్లీలో ఉండి పాలిస్తాడు, ఈయన ఇంకా ఇక్కడ ఉండి పాలిస్తాడు. కానీ ఆమె కూడా అక్కడ ఇమడలేని పరిస్థితి. మరి ఏడు చూసినా ఏం లేనప్పుడు మన బతుకుల మన దౌర్భాగ్యం ఏంటి అంటే, ఇంతమంది ఉన్నా కూడా మా బీసీలకు, మా బహుజనులకు ఒక పార్టీ అనేది లేదు. లేకపోవడం వల్ల ఇవాళ ఎవరు అండ చూపిస్తే, ఎవరు అండ ఇస్తే, ఇలా వర్షం వస్తే గిసుంటారా అని ఎవరు తల దాచుకోమని చోటిస్తే అన్నే దాచుకునే పరిస్థితి. మరి జనసేన వచ్చి ఇలా జనసేన రావాలనుకుంటుందేమో, మళ్ళా తెలంగాణకు ఇలా రేవంత్ రెడ్డి మళ్ళీ ఆందోళన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండేమో, అందులో కుట్రలో భాగంగానే మరి ఇవని పార్టీ నుంచి తీసేస్తుండేమో. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఈ రాజకీయాలు, ఈ కుట్రలు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏ పని చేసినా ఆంధ్ర చంద్రబాబు నాయుడు సలహాలు ఏంది చేయలేని పరిస్థితి ఉంది ఇవాళ. మరి ఆంధ్ర నుంచి మరి కొట్లాడి 1200 మందిని ప్రాణత్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మళ్ళా కూడా తీసుకుపోయి ఆంధ్రలో చేతులు పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయేమో ఎవరికి తెలుసు. కొండా సురేఖ కండకి బీసీ వాళ్ళందరూ ఉన్నారా? బరాబర్ ఉన్నామని చెప్తున్నాం. కొండా సురేఖ వెనకంగా ఈ అవకాతవక ఇవాళ మోకాళ్ళ మీద కూర్చొని బీఫాములు తీసుకొని గెలిచిన ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టగానే పీకేది ఏం లేదు. వాళ్ళు ఇవాళ యావత్ తెలంగాణలో బీసీలం అందరం కూడా రేపటి నుంచి రాష్ట్రంలో మొత్తం ధర్నాలు చేస్తాం. కొండా సురేఖ మీద కనుక మన వేటు పడితే ఆమె పదవికి, ఆమె మంత్రి పదవికి, ఆమె ఎమ్మెల్యే పదవికి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమాత్రం చీమంత దోమకాలంతా ద్రోహం జరిగినా కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ ఏదైతే చర్యలకు పాల్పడుతుందో కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని చెప్తున్నా నేను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రం మొత్తంలో కూడా బీసీల మీద జరుగుతున్న ఒక కుట్ర ఇది. ఎందుకంటే అసెంబ్లీలో ఇవాళ మనం బీసీలో 56% ఉన్న బీసీలు టోటల్గా 90%, 90% ఉన్న బహుజనులు అందరూ కలిసి కూడా ఒక 20 మంది లేరు ఇవాళ అసెంబ్లీలో. ఆ 20 మందిలో 5% ఉన్న రెడ్డి వర్గాలు, ఎల్మ వర్గాలు ఇవాళ 40-42 మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉండగా, ఇవాళ 90% పైబడి ఉన్న బహుజనులు 20 మంది ఉన్నా కూడా 20 మందిలో కూడా నిన్న మందుల సామేల్ మీద, ఇవాళ కొండా సురేఖ మీద, ఏదైతే ఎస్సీలు మన బీసీలు ఉన్న వాళ్ళ మీద కూడా ఇలాంటి నేపాలు కొండా సుష్మిత అన్న దాంట్లో అసలు ఏం తప్పు కనపడ్డది? కొండా సుష్మిత వాళ్ళ నాన్నకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇయ్యానని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సందర్భం అంటే, ఇవాళ మొన్న పోయిన రేవంత్ రెడ్డి ఆ పరకాలలో ఆయన రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి 10 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు, ఈయనను గెలిపియండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిండు. అక్కడ ప్రజలకు ఒక నినాదం ఇచ్చి వచ్చిండు. అయితే దానికి కోపం వస్తే పరకాలలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కొండా ఫ్యామిలీకి అంత క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు, అమ్మ, అయ్య, బిడ్డ. వాళ్ళ 3 కూడా 3 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలిచే సత్తా, దమ్ము వాళ్ళలో ఉంది. ఎందుకంటే ప్రజలకు వాళ్ళంత దగ్గరగా ఉన్నారు. అయినప్పటికీ 2 సంవత్సరాలు ఇంకా ఉండంగా కూడా ముందే 2 సంవత్సరాల ముందర పోయి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాని అనౌన్స్ చేసి వస్తే కష్టపడ్డోళ్ళు ఊకుంటారా అని నేను అడుగుతున్నా. కొండా ఫ్యామిలీ ప్రజల కోసం ఎంత కష్టపడుతుందో రాష్ట్రం మొత్తం తెలుసు. అలాంటి ఫ్యామిలీ మీద టికెట్ ఇయ్యనని చెప్పినట్టే కదా ఇప్పుడు ఆయనకి ఇస్తున్నా అంటే వీళ్ళకి ఇవ్వట్లేదు అనేది కదా అర్థం. కోపం వస్తుందా రాదా? కోపం వచ్చింది కాబట్టి అయ్యాల ఏదైతే వాళ్ళ కొండా మురళికి ఎమ్మెల్సీ నామినేట్ పోస్ట్ ఇస్తాను ఒప్పందం మీద ఉన్నాడో రేవంత్ రెడ్డి, అదే విషయం మాట్లాడింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేస్తున్న బేరాల గురించి మాట్లాడింది, వాళ్ళు చేస్తున్న స్కాముల గురించి మాట్లాడింది. మీకు దమ్ముంటే కాదు అని నిరూపించాలి అంతే తప్ప సుష్మిత ఆమె వ్యక్తిగతంగా అడిగిన వ్యాఖ్యలకు కొండా సురేఖకు సోకాస్ నోటీస్ ఇచ్చి ఆమెని మంత్రివర్గం నుంచి తీసేస్తాం, పార్టీ నుంచి తీసేస్తాం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అనేది తెలంగాణ బీసీలు మొత్తం కూడా ఆలకిస్తుర్రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ నేతగా కొండా సురేఖ బలమైన నాయకురాలుగా ఉంది. అంటే కొండా సురేఖ బలమైన నాయకురాలు కాబట్టి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అదే కదా ఇప్పుడు అది ఆ కొండా సురేఖ ఒక్క ఆమె కాదు, బీసీలు ఎక్కడ
వాయిస్ పెట్టి ఎక్కడ ఎదుగుతే బీసీ ఎక్కడ కూడా ఎదగనిచ్చే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేదు. మీరు చూడొచ్చు, నిన్నయాలటప్పుడు సూర్యాపేట వట్టెజానయ్య మీద ఎంత అక్రమ కేసులు పెట్టి ఈ రోజు కూడా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా జైల్లోనే ఉన్నారు. బయటికి రానియకుండా సంబంధం లేని కేసులు పెట్టి, ఎందుకంటే బీసీ వాదం ఎత్తుకొని ఆయన బీసీలని మేలుకొలుపుతుండు, రాష్ట్రం మొత్తంలో తిరుగుతుండు, బీసీలకు మన వాట మనం కొట్లాడదామని తిరుగుబాటు చేస్తుండు మన ప్రభుత్వం మీద అనేసి ఈయనను మట్టి కరిపియాలని ఇవాళ బీసీగా ఎదుగుతున్న వట్టెజానయ్య గారిని చూడొచ్చు. మనం అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖ కూడా బలమైన నాయకురాలు, బీసీ నాయకురాల్లో ఉన్న దాంట్లో బలమైన ఫ్యామిలీ, బలమైన నాయకురాలు. వాళ్ళు ప్రజల నాయకులు, వాళ్ళు ప్రజలకు దగ్గరగా ప్రజలను పాలిస్తున్న నాయకులు వాళ్ళ ఇంటిల్లాలు కూడా. అలాంటి కొండా సురేఖను తప్పించాలని, ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర మీద. కానీ ఆ కుట్రని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఆమెను గనక కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తే గనక ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ వర్గాలు, బీసీ సంఘాలన్నీ కూడా కలిసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేము కాంగ్రెస్లో ఉన్న మహిళా నాయకురాలు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, దాదాపు కొంతమంది మన ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ పెట్టారు. ఏమంటారు? ఏముంది, వాళ్ళ కడుపు నిన్నది దరిద్రం బాసింది. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇలా బీఫాము రేవంత్ రెడ్డి ఇస్తే గెలిచిర్రు. కానీ వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే వాళ్ళకి వేసిన ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీలే అని మా సంగతి మర్చిపోతున్నారు. ఇవాళ తోటి బీసీ మీద పడ్డ వేటు రేపు మీ దానిక వస్తే కనుక మీకు మద్దతు ఎవడు రావాలని నేను అడుగుతున్నా. ఇవాళ తోటి బీసీ బిడ్డ మీద ఒక కుట్ర చేసి ప్రభుత్వం ఆమెను పార్టీ నుంచి తీసేద్దామన్న కుట్రలు చేస్తుంటే, ఒక బీసీలుగా మీరు తోటి బీసీని జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోగా ఆమె మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా ఒక బీసీ బిడ్డ తరపున నిలబడేది పోయాలా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకుల్ని చూసుకుంటే ఒకళ్ళంటే ఇంకొకరు కలిసి కట్టుగా పనిచేస్తారు. అదే కలిసి కట్టు పనితీరు ఇవాళ బీసీలలో ఎందుకు లేకుండా పోతుంది? ఇవాళ మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతుర్రని నేను అడుగుతున్నా మన బీసీలు. ఏదైతే మీ కడుపు నింత దరిద్రం వాసిందా అంటే, మీకు ఎమ్మెల్యేలకు ఇచ్చి మీకు ఎమ్మెల్సీ నామినేట్ పోస్ట్ ఇస్తే మీరు రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు కుక్కలా మీరు గొలుసులేసి ఆడిస్తుండా? కుక్కలకు గొలుసులేస్తే ఇంట్లో ఎట్లా ఆడతారో అట్లా ఆడతారా? మీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, చిత్తశుద్ధి ఏం లేవా? జాతి పట్ల అభిమానం లేదా? జాతి పట్ల చిత్తశుద్ధి లేదా? జాతి పట్ల బాధ్యత లేదా? ఇవాళ మన జాతి బిడ్డని కొండా సురేఖని ఇవాళ కుట్రలు చేసి తీసేస్తున్నాం అంటే మీ నోర్లు ఏమవుతున్నాయి? మళ్ళా కనుక మీరు ఇవాళ ఇంకో 2 ఏళ్ళు ఉంది. ఏదైతే నిన్న 17 మంది ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ బీసీలు కొండా సురేఖ మీద ఒక దండయాత్ర సృష్టించిర్రో, అదే మీరు రేపు మళ్ళా విలేజ్లకు వచ్చి, పల్లెటూర్లకు వచ్చి అదే బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అడుక్కోవాలి మీరు. అప్పుడు మీకు ఇవాళ బీసీకి సపోర్ట్ చేయని మిమ్ముల దేంతో కొడతారు అనేది మీరు ఒక్కసారి మీ భవిష్యత్తు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే పాత కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి గౌరవం లేదంటారా? ఇప్పుడు పాత కాంగ్రెస్ ఎవరు మాట ఇక్కడ ఏం నడుస్తుందంటే, పాత కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని నడుస్తుంది. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా పచ్చ కాంగ్రెస్. అచ్చ కాంగ్రెస్ ఎవరు స్పందించట్లే. ఇవాళ జానారెడ్డి స్పందించలే, కోమటిరెడ్డి బ్రదర్స్ స్పందించలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించలే, నిన్న ఇవాళటప్పుడు రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తిన జగ్గారెడ్డి స్పందించలే. ఏమైనా కుక్కకు బిస్కెట్లు వేసిన ఈ అవకతవక ఎమ్మెల్యేలు తప్ప అచ్చమైన ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడిర్రని నేను అడుగుతున్నా. ఏ ఎమ్మెల్యే మాట్లాడిండు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గత 40-50 ఏళ్ల నుంచి పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరు స్పందించారు అంటే, ఇక్కడ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది బహిరంగంగా కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి పిలుపునిస్తే ఇవాళ 50 మంది 40 మంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టంటే తుప్పాసి 7 మంది, అది కూడా ఎలాంటి వాళ్ళు వచ్చిర్రో మనం చూసినాం. ఎలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిరో మనం చూసినాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర సర్కార్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బీసీల మీద మీరు ఆల్రెడీ 42 రిజర్వేషన్ అని బీసీలను ముంచి మోసం చేసి గద్దెనెక్కినవు. ఇవాళ మళ్ళా బీసీల జోలికి వస్తే నిన్ను గద్దె దించుడు చిటికల పని అని చెప్తున్నా నేను. ఇవాళ రేవంత్ రెడ్డికి నిన్నటిదాకా సపోర్ట్ చేసిన నేను ఒక బీసీ బిడ్డగా, నేను కాదు నా తండ్రి కాంచి తాతల కాంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక పనిచేసేటోళ్ళకి